ఇప్పుడున్న తెలంగాణ తల్లిలో ఏం మిస్ అయింది అనుకుంటారు? నేను చేసిన దానికన్నా ఇంకా ఉన్నతంగా ఉండాలనుకుంటాను. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలని కోరుకుంటాం. ఆమెను బీదరాలుగా ఎందుకు చూపెట్టుకోవాలి? రాచరిక పోకడలు ఉన్నాయి అని అంటున్నారు కదా. భారతమాతలో రాచరికం లేదు కదా, దైవత్వమే ఉంది. దైవత్వం అంటే మన బాధలను తీర్చే తల్లిగా. బాధలనంటే మన నిత్య జీవితంలో ఉండే తల్లి, ఆమె కూడా తీరుస్తుంది. కానీ గుడిలోకి ఎందుకు మొక్కుతాం? ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే మా కన్న తల్లుల్ని చూసుకుంటున్నట్లుంది. సాధారణ తెలంగాణ తల్లి నేను మొదలే చేశాను మరి. అయితే అలా కాదు, అందరు మొక్కేటట్టు. కానీ అందరు మొక్కేటట్టు ఎట్లా అవుతుంది? బ్రతుకు జీవన విధానముతో ముడిపడి ఉన్నటువంటి బతుకమ్మ చేత పట్టుకొని ఉన్నటువంటిగా చేశాము. అట్లాంటి బతుకమ్మని ఇవాళ విగ్రహంలో ఉండకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? బతుకమ్మ బాగుమనే, బగుమన్న తాట జగ్గుమనే, జగ్గుమన్న తాట మల్లెలు ఊసే, మల్లెకు మాయన తోట కట్టించే, తోటాకు 90 తలుపులు వేయించే, తలుపులకు తాళాలు కోలు, ఎండి శీలాలు కోలు, ఎండి శీలల బట్టి కోలు ఎనుగు చేయించి. అట్లాంటి బతుకమ్మ చేతిలో లేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది.